దేవుణ్ణే దోచాడు, పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఎప్పుడు ఎలా దోచుకుపోతాడో ఎవరికి అర్థం కాదు. కానీ స్కెచ్ వేశాడంటే కోట్ల రూపాయలు విలువ చేసే దేవుళ్ల సొత్తు మాత్రం మాయమైపోవాల్సిందే. ఆలయాలే టార్గెట్ గా కొన్నాళ్లుగా భారీ దొంగతనాలు చేసిన గజ దొంగ అంతర్జాతీయ స్మగ్లర్ ప్రకాష్ సాహు ఎట్టకేలకు చిక్కాడు. వారం క్రితమే సాహు పోలీసులకు చిక్కిన చోరీ వివరాలు తెలుసుకునేందుకు అతడిని పలు ప్రాంతాలకు తిప్పారు పోలీసులు. సమగ్ర సమాచారంతో పాటు ఆధారాలతో సాహును ఈ మధ్యాహ్నం మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ, కామాక్షమ్మ, అర్సవెల్లితో పాటు పలు ఆలయాల్లో దొంగతనాలు చేశాడు సాహు. 1998లో దుర్గగుడిలో వజ్రపు కిరీటం, ముక్కు పుడక సహా పలు ఆభరణాలు ఎత్తుకు వెళ్లాడు. సూర్యనారాయణ స్వామివారి బంగారు కళ్లు సహా నగలను దోచుకు వెళ్లాడు. సుమారు 10 కోట్ల విలువైన ఆలయాలు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం సాహుపై 44 కేసులున్నాయి. దేవుణ్ణే దోచాడు, పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఎప్పుడెలా దోచుకుపోతాడో ఎవరికి అర్థం కాడు. కానీ స్కెచ్ వేశాడంటే కోట్ల రూపాయలు విలువ చేసే దేవుళ్ల సొత్తు మాత్రం మాయమైపోవాల్సిందే. ఆలయాలే టార్గెట్ గా కొన్నాళ్లుగా భారీ దొంగతనాలు చేసిన గజ దొంగ అంతర్జాతీయ స్మగ్లర్ ప్రకాష్ సాహు ఎట్టకేలకు చిక్కాడు. వారం క్రితమే సాహు పోలీసులకు చిక్కిన చోరీ వివరాలు తెలుసుకునేందుకు అతన్ని పలు ప్రాంతాలకు తిప్పారు పోలీసులు. సమగ్ర సమాచారంతో పాటు ఆధారాలతో సాహును ఈ మధ్యాహ్నం మీడియా ముందుకు తీసుకురాబోతున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ, కామాక్షమ్మ, అరసవెల్లితో పాటు పలు ఆలయాల్లో దొంగతనాలు చేశాడు సాహు. 1998లో దుర్గగుడిలో వజ్రపు కిరీటం, మూకు పుడక సహా పలు ఆభరణాలు ఎత్తుకు వెళ్లాడు. సూర్యనారాయణ స్వామివారు బంగారు కళ్లు సహా నగలను దోచుకు వెళ్లాడు. సుమారు 10 కోట్ల విలువైన ఆలయాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం సాహుపై 44 కేసులున్నాయి. అంతర్జాతీయ విగ్రహాల స్మగ్లర్ సాహును పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సాహును ఎక్కడ పట్టుకున్నారు? సాహుని దాదాపుగా 4 రోజుల క్రితమే విజయవాడ కృష్ణలంకలోని ఓ లాడ్జిలో బస్ చేసి ఉండగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అప్పటికి 4 రోజుల క్రితం రైల్వే పోలీసులు సాహును పట్టుకున్నారు. భారీగా మొత్తం కూడా రికవరీ చేశారు. ఈ రికవరీ చేసిన తర్వాత రైల్వే పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైల్వే పోలీసులు అదుపులో ఉన్నటువంటి సాహు పరారయ్యాడు. అప్పుడు మొత్తం కూడా లాండ్ ఆర్డర్ పోలీసులు దృష్టి సారించడం, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం కూడా దాదాపుగా రిసీవర్లు కానీ, వీళ్లు కానీ ముంబైకి సంబంధించిన రిసీవర్లు, ఢిల్లీకి సంబంధించిన రిసీవర్లు, ఒరిస్సా, అదేవిధంగా కటక్ ప్రాంతానికి సంబంధించినటువంటి రిసీవర్ల దగ్గర నుంచి కేవలం దేవాలయాల్లో దోపిడీలకు పాల్పడుతున్నటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా ఇప్పటికే దాదాపుగా సుమారు 10 కోట్ల రూపాయలు మొత్తం కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ మొత్తం ఏదైతే దేవాలయాల్లో దోపిడీలకు చేశాడో ఆ దోపిడీలకు సంబంధించినటువంటి మొత్తం ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఇంకా చాలా మంది రిసీవర్లు అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి ఇంకా చేయవలసి ఉంది. అయితే ఇప్పటికైతే మాత్రం ఒక 50% పైగా మాత్రం రికవరీ చేశారు. అయితే ఈ రోజు 12 గంటలకి సాహుని మాత్రం గజ దొంగను మాత్రం సాహుని ఈ రోజు 12 గంటలకి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది అని. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. బులెటిన్ లో మరిన్ని అప్డేట్స్ ఒక చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్.